హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే రైట్స్ అనే సంస్థ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ కింద పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది ఈ జాబ్ నోటిఫికేషన్. సో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇనీషియల్గా అయితే కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటారు. సో దాని తర్వాత మీరు జాబ్ చేస్తూ పోతూ ఉన్న తర్వాత ఫ్యూచర్లో మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేదంటే అలాగే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇనీషియల్గా అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఈ జాబ్ అనేది ఉంటుంది మీకు. సో ఇది వచ్చేసి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో May 7th నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి June 6th వరకు అయితే ఉంది. సో June 6th లోపు మీరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇష్యూయన్స్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అయితే ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి తర్వాత అప్డేట్ అయితే ఇస్తారు. సో రిటర్న్ టెస్ట్ డేట్ కూడా ఇవ్వలేదు. సో ఇది కూడా తర్వాత అప్డేట్ చేస్తారు. సో మనం ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి, అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ హెచ్ఆర్ అనే పోస్ట్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇది వచ్చేసి ఒకటి పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్లో ఉంది. సో అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ పోస్ట్కి అయితే ప్రతి ఒక్కరూ అర్హులే. అయితే మ్యాక్సిమం ఏజ్ అయితే 40 years అయితే ఉండాలి. సో 40 years లోపు వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా సరే ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, ఇంకెలాంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. అయితే మీకు గ్రాడ్యుయేషన్లో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే మినిమం 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో దాంతోపాటుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 45% మార్క్స్ వస్తే సరిపోతుంది గ్రాడ్యుయేషన్లో. సో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిటన్ టెస్ట్ ప్రకారంగానే మిమ్మల్ని జాబ్ అయితే సెలెక్షన్ చేస్తారు. సో 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి 125 మార్క్స్కి. సో మీకు టైం వచ్చేసి 2.5 hours అయితే టైం అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ చేయొచ్చు. అయితే దీంట్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం 50% మార్క్స్ అయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. అలాగే 45% మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే రావాలి. సో మీరు దీంట్లో క్వాలిఫై అవ్వాలంటే ఫర్దర్గా ప్రాసెస్ అనేది జరగడానికి. సో దాని తర్వాత మీకు డాక్యుమెంట్ స్క్రూటినీ అనేది ప్రాసెస్ ఉంటుంది. సో దాని తర్వాత మీ జాబ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళని డాక్యుమెంట్ స్క్రూటినీకి ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళని మాత్రమే సెలెక్షన్ అనేది చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుందంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి మీకు 40 questions ఉంటాయి, 40 మార్క్స్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 40 questions, 40 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 45 questions, 45 మార్క్స్. సో ఇలా ఓవరాల్గా 125 questions-కి 125 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ సిలబస్ అయితే క్లియర్గా ఇచ్చారు, టాపిక్స్. సో టాపిక్స్ ఒకసారి చూసుకొని ఈ టాపిక్స్ ప్రకారంగా మీరైతే ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే మంత్లీ బేసిక్ పే వచ్చేసి 22,000 అయితే ఉంది, బేసిక్ పేనే. సో మంత్లీ గ్రాస్ శాలరీ చూసుకున్నట్టయితే 40,040 రూపీస్ అయితే శాలరీ వస్తుంది. సో యాన్యువల్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 4,80,480 రూపీస్. అంటే మీకు మంత్లీ శాలరీ 40,000 అయితే వస్తుంది కాబట్టి మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రిటర్న్ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే మీకు గురుగ్రామ్లో ఉంటుంది. సో బట్ ఎగ్జాక్ట్ అడ్రస్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. సో అది మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు. సో వన్స్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకైతే ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 300 రూపీస్ అయితే
అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ప్లస్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో జిఎస్టీ అది. సో 300 ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే పే చేయాల్సి ఉంటుంది. సో హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసే ముందు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదువుకున్న తర్వాత మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి రైల్వే అండర్ రైల్వేస్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది కాబట్టి సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.